తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి పూజ యాదవులే ఎందుకు చేస్తారో మీకు తెలుసా? చాలా కాలం క్రితం స్వామి భూమిపైకి వచ్చి తిరుమల అడవుల్లో నివసించేవారని పురాణం చెబుతుంది. ఆ సమయంలో స్వామి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఒక గొల్లవాడు రోజూ తన గోవులను మేపుతూ ఉండేవాడు. అయితే తన గోవుల్లో ఒకటి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి అదే చీమల పుట్ట దగ్గర నిలబడి తనంతట తానే పాలు కార్చేది. గొల్ల కాపరి అది చూసి కోపంతో గోవును కొట్టబోయాడు. కానీ ఆ గోవు భయంతో పక్కకు తప్పుకుంది. కర్ర బలంగా ఆ చీమల పుట్టపై పడింది. అప్పుడు ఆ పుట్ట నుండి రక్తం వచ్చింది. వెంటనే అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ గొల్ల కాపరి భయంతో దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అతని నిజమైన భక్తిని చూసి స్వామి క్షమిస్తాడు. ఆ తర్వాత స్వామి ఇలా అన్నారు: ఈ ప్రాంతంలో నన్ను మొదట గుర్తించిన వారు యాదవులు. అందుకే నా ఆలయంలో మొదటి సేవ మరియు పూజ చేసే గౌరవం వారికే ఉంటుంది. అందుకే తిరుమల ఆలయంలో ఇప్పటికీ ఒక సాంప్రదాయం ఉంది. ఉదయం ఆలయ ద్వారం తెరవడం వంటి కొన్ని ప్రారంభ సేవల్లో గొల్ల వంశానికి చెందిన వ్యక్తులకు గౌరవం ఇవ్వబడుతుంది. ఇందులో సందేశం ఏంటంటే, దేవునికి జాతి ధనం ముఖ్యం కాదు, నిజమైన భక్తి ముఖ్యము. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.